నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్టెలుగా మార్చమన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దూకమన్నాడు. సాక్షాత్తు ఈ మాటలు అంటే ఎవరో కాదు, అపవాది యేసు ప్రభువుని భయంకరంగా శోధించాడు అనేది వాస్తవం. అంటే ఆయన ఆకలిగా ఉన్నప్పుడు శారీరకంగా మానసికంగా అపవాది యేసు ప్రభువు యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ వాడు విఫలమయ్యాడు. ఈ రోజుల్లో చాలామంది మైండ్ని అపవాది డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. సాక్షాత్తు దేవుని సేవకుల మైండ్ కూడా డైవర్షన్ జరుగుతూ ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు యొక్క మైండ్నే వాడు డైవర్ట్ చేసేంత తెలివితేటలు వాడికి ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి. వాక్యంతో ప్రార్థన సహవాసంతో ఉంటే అపవాదిని మనం ఈజీగా తేలిగ్గా ఓడించవచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే అపవాది యొక్క మాయలో పడిపోతున్నారు, వాడి యొక్క ఉచ్చులో పడిపోతున్నారు. కాబట్టి మనం యేసు ప్రభువారిని మాదిరిగా తీసుకోవాలి. మరి యేసు ప్రభువారు కేవలం దేవుని వాక్యం చూపించి అపవాదిని ఓడించాడు. కాబట్టి మనం కూడా వాక్యం మనలో బలంగా ఉంటే అపవాది మనల్ని ఏమీ చేయలేడు. లేకపోతే ఒక్కోసారి వాడు మన మైండ్ని కూడా ప్రేరేపిస్తాడు, మన మైండ్ని డైవర్ట్ చేస్తాడంటంలో సందేహం లేదు. ఈరోజు చాలామంది యొక్క మైండ్ డైవర్ట్ అవుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే అపవాది వేసే అగ్నిబాణం. ఆమెన్.